విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామివారి ఆలయ హుండీల లెక్కింపు అత్యంత భద్రత నడుమ జరిగింది. ఈవో త్రినాథరావు అధికారులు ఆధ్వర్యంలో సిబ్బంది హుండీలను తెరిచి ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు 2,06,11,210 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. అలాగే 100 గ్రాముల 600 మిల్లీగ్రాముల బంగారం, 12 కిలోల 495 గ్రాముల కిలోల వెండి లభ్యమైనట్లు వివరించారు. ఈ మొత్తం ఆదాయం 40 రోజులకు చెందినదని తెలియజేశారు ఈవో త్రినాథరావు. కర్నూలు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో మార్చి నెలకు సంబంధించిన హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించారు. 27 రోజులకు గాను 2,11,00,000 రూపాయల నగదు, 7 గ్రాముల బంగారం, వెండి లభించినట్లు మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు.